సోక్రటీస్ భార్య జాంతిప్పే. ఈ పేరు వినగానే మన మనస్సులో మెదిలే చిత్రమేంటి? సాధారణంగా ఒక గయ్యాళి, ఎప్పుడూ సణిగే ఒక వ్యక్తి. అవును. ఆ గొప్ప తత్వవేత్తను ప్రశాంతంగా ఉండనివ్వని ఒక సమస్యలా చూపిస్తారు. సరిగ్గా. జెనోఫోన్ లాంటి ప్రాచీన రచయితలు ఆమెను అలానే చిత్రీకరించారు. కానీ ఆ చిత్రం పూర్తిగా తప్పైతే, ఒకవేళ ఆమె ఆయన తత్వాన్ని తీర్చిదిద్దిన అసలైన ప్రేరక శక్తి అయితే? ఆహా, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయేది జాంతిప్పే సోక్రటీస్ను తీర్చిదిద్దిన అగ్ని అనే ఒక వ్యాసం గురించి. ఈ వ్యాసం జాంతిప్పే గురించున్న సాధారణ అపోహలన్నిట్నీ సవాలు చేస్తుంది. మ్మ్, మన లక్ష్యమేంటంటే, ఈ మూలం ఆధారంగా ఆమెను కేవలం ఒక కోపిష్టిగా కాకుండా సోక్రటీస్ ఆలోచనలను వాస్తవ ప్రపంచంతో ముడిపెట్టిన ఒక కీలక వ్యక్తిగా చూడటం. సరే, ఇక ఈ విషయాన్ని విడమరిచి చూద్దామా? తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. ఎందుకంటే ఈ వ్యాసం ప్రకారం ఆమె లేకపోతే సోక్రటీస్ తత్వం బహుశా కేవలం సిద్ధాంతాలకే పరిమితమై ఉండేదేమో. అంటే గాల్లో మేడలు కట్టినట్టుగా ఉండేదా? అవును. ఆమె ఆయనకు వాస్తవికతను చూపించే ఒక అద్దం లాంటిది. ఆయన ఆకాశంలో ఆలోచిస్తుంటే ఈమె ఆయన కాళ్లను నేలమీద నిలబెట్టింది. ఆ ఘర్షణే ఆయన తత్వానికి నిజమైన బలాన్నిచ్చిందనమాట. వ్యాసం ప్రకారం జాంతిప్పే నేపథ్యం సోక్రటీస్కు పూర్తి విరుద్ధం. బహుశా వాళ్ల మధ్య ఘర్షణకు అసలు కారణం ఇదేనేమో. ఖచ్చితంగా అదే. ఆమె క్రీస్తుపూర్వం 460లో ఏథెన్స్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ఒక కుమ్మరి, అంటే కష్టపడి పనిచేయడం, ముక్కుసూటితనం, ఇవన్నీ ఆమె రక్తంలోనే ఉన్నాయి. సరిగ్గా. ఆమె పెరిగిన వాతావరణం కూడా ఏథెన్స్లోని అగోరా అంటే మార్కెట్ ప్లేస్ దగ్గర. అక్కడెప్పుడూ వాణిజ్యం, రాజకీయాలు, పుకార్లతో కోలాహలంగా ఉంటుంది. హ్మ్, అంటే అన్యాయం కనిపిస్తే గొంతు విప్పడం, వాస్తవాలను ధైర్యంగా ఎదుర్కోవడం, ఇవన్నీ ఆమెకు చిన్నప్పట్నుంచి అలవడ్డాయి. సోక్రటీస్ ఏమో ఉన్నత వర్గానికి చెందినవాడు, ఆలోచనలలో బతికేవాడు. కాని జాంతిప్పే అలా కాదు. ఆమెది కఠినమైన వాస్తవ ప్రపంచం. ఒకరు సిద్ధాంతవేత్త, మరొకరు వాస్తవికవాది. అవును. ఇంటిని, ముగ్గురు పిల్లలను, డబ్బును, ఈ బాధ్యతలన్నీ ఆమె చూసుకునేది. సాక్రటీసేమో ఆయన ఎక్కువ సమయం వీధుల్లో యువకులతో తత్వశాస్త్రం చర్చిస్తూ గడిపేవాడు. హ్మ్, ఈ వ్యాసం ప్రకారం ఆమెకి ఆయన తెలివి అంటే గౌరవమే. కాని ఈ రోజువారీ జీవితం ఉంటుంది కదా, దానిపట్ల ఆయనకున్న ఆ ఉదాసీనత, దానివల్ల వచ్చే ఇబ్బందులను కూడా ఆమె చూసింది. ఇక్కడే ఈ మూలం ఒక అద్భుతమైన పదాన్ని వాడుతుంది: కొలిమి. వారి ఇల్లు ఒక కొలిమిలాంటిదట. కొలిమి ఆసక్తికరంగా ఉంది. అవును. సిద్ధాంతం అంటే సాక్రటీస్, మరియు వాస్తవికత అంటే జాంతిప్పే, ఈ రెండింటి మధ్య నిరంతరం జరిగే ఈ ఘర్షణ ఉక్కును శుద్ధి చేసినట్లుగా సాక్రటీస్ ఆలోచనలను శుద్ధి చేసి వాటికి పదును పెట్టింది. వావ్! ఈ సిద్ధాంతానికి, వాస్తవికతకు మధ్య ఉన్న ఘర్షణ వారి జీవితంలో ఎలా వ్యక్తమైందో చూపించటానికి వ్యాసంలో కొన్ని అద్భుతమైన సంఘటనలున్నాయి. వాటిని చూస్తే వారి సంబంధం ఎంత సంక్లిష్టంగా ఉండేదో అర్థమవుతుంది. మొదటిది అంగడిలో జరిగిన సంఘటన. ఇది చాలా ప్రసిద్ధమైన కథ. ఒకరోజు జాంతిప్పే ఇంట్లో సరుకుల కోసం, ముఖ్యంగా ధాన్యం కొనడానికి సోక్రటీస్కు కొంత డబ్బిచ్చి పంపింది. సరే. కాని సోక్రటీస్ ఏం చేశాడు? ఆ డబ్బుతో ఒక పండితుడి నుండి ఒక అరుదైన గ్రంథాన్ని కొనుక్కొని ఇంటికొచ్చాడు. ఓరి దేవుడా! ఊహించగలను. అది చూశాక జాంతిప్పేకెంత కోపం వచ్చింటుందో. ఖచ్చితంగా. వ్యాసం ప్రకారం ఆమె అందరి ముందు అతన్ని పక్కకు లాగి, ఈ ఆలోచనలు, ఈ గ్రంథాలు మన కుటుంబానికి అన్నం పెట్టవు అని గట్టిగా అరిచింది. ఇది చాలా పెద్ద అవమానం కదా, బహిరంగంగా భార్య అలా అనేసరికి. సాధారణంగా ఎవరైనా అవమానంగానే భావిస్తారు. కాని ఇక్కడే సోక్రటీస్ గొప్పతనం కనిపిస్తుంది. ఆయన దాన్ని అవమానంగా తీసుకోలేదు. మరేం చేశాడు? బదులుగా ఆ సంఘటనను ఒక తాత్విక పాఠంగా మార్చాడు. తన విద్యార్థులతో, ఒక వ్యక్తి సత్యాన్ని, నైతికతను అనుసరిస్తున్నప్పుడు ప్రజల అపహాస్యం గురించి భయపడకూడదు అని చెప్పాడు. అంటే కీర్తి ప్రతిష్టలకు, నిజమైన నైతికతకు ఏమాత్రం సంబంధం లేదనే ఆయన అభిప్రాయం ఆ సంఘటనతో మరింత బలపడింది. చూడండి, ఒక చిన్న గృహ సమస్య ఒక లోతైన తాత్విక సూత్రానికి ఎలా దారితీసిందో. అద్భుతం. అంటే ఆమె కోపం ఆయనకు ఒక కొత్త కోణాన్ని చూపించిందన్నమాట. ఈ ఘర్షణ కేవలం బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, వారి ఇంట్లో కూడా కనిపించింది. వ్యాసంలో ఒక తుఫాను రాత్రి గురించి చెప్తారు. అది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది.
అవును, అది వారిద్దరి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒక రాత్రి పెద్ద తుఫానొచ్చింది. వాళ్ళ ఇంటి పైకప్పు దెబ్బతిని ఇంట్లోకి నీరు రావడం మొదలైంది. అయ్యో! జాంతిపై ఏమో ఇంట్లోని సామాన్లను, ఆహారాన్ని కాపాడ్డానికి కంగారుగా అటూ ఇటూ పరిగెడుతోంది. మరి సోక్రటీస్ ఏం చేస్తున్నాడు సహాయం చేయకుండా? అదే ఇక్కడ విచిత్రం. వ్యాసం ప్రకారం ఆయన ప్రశాంతంగా కూర్చుని ఆ వర్షాన్ని చూస్తూ దాన్ని ఒక తాత్విక పాఠంలా విశ్లేషిస్తున్నాడు. నమ్మశక్యంగా లేదు. జాంతిపే లేచి సహాయం చెయ్యి, ఇల్లు మునిగిపోతోంది అని అరుస్తుంటే. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచం కదిలినా మనసు స్థిరంగా ఉండాలి అన్నాడట. ఆ సమయంలో అలాంటి మాటలంటే ఎవరికైనా కోపం వస్తుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమె అతని మాటలను పట్టించుకోలేదు. పట్టించుకునే పరిస్థితి కూడా కాదు. కాని ఆమె మాటలు, ఆమె కంగారు మాత్రం అతనిలో నిలిచిపోయాయి. అంటే ఆ సంఘటన ప్రశాంతమైన ఆలోచనకు, బాధ్యతారహితమైన నిర్లక్ష్యానికి మధ్య ఉన్న తేడాను ఆయనకు స్పష్టంగా చూపించింది. ఆ ఆత్మనియంత్రణ అంటే బాధ్యతల నుండి తప్పించుకోవడం కాదు. అవును, బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు కూడా మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడమని ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఆమె చొరవే కారణం. అంటే ఆయన సిద్ధాంతాలు వాస్తవిక ప్రపంచంలో ఎలా పనిచేస్తాయో ఆమె ఒక రకంగా పరీక్షిస్తోందన్నమాట. ఇలాంటిదే మరో సంఘటన కూడా ఉంది. భోజనం దగ్గర జరిగింది. ఇది కూడా ఆలోచనలు లేని చర్యల పర్యవసానాలను చూపిస్తుంది. ఒకరోజు సోక్రటీస్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నలుగురు విద్యార్థులను భోజనానికి ఇంటికి తీసుకువచ్చాడు. అయ్య బాబోయ్! అప్పటికప్పుడు ఏం చెయ్యాలి? ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఇల్లు కూడా చిందరవందరగా ఉంది. అదే పరిస్థితి. అప్పుడు జాంతిపే మౌనంగా ఉండిపోయిందట. ఆ తర్వాత విద్యార్థులు వెళ్ళిపోయాక ఆమె చాలా ప్రశాంతంగా అతనితో ఇలా అంది. ఆలోచన, వాస్తవికతను కలిసినప్పుడే జ్ఞానం మొదలవుతుంది. మీరు ఆ రెండింటినీ ఎప్పుడూ వేరుగా ఉంచుతారు. ఆ మాటలు చాలా లోతైనవి. నిజంగా సూటిగా గుండెల్లోకి వెళ్లేలా ఉన్నాయి. చాలా లోతైనవి. ఆ మాటలు నేరుగా ఆయన తత్వాన్ని ప్రభావితం చేశాయి. తన చర్యలు అంటే ఆలోచన లేకుండా విద్యార్థులను తీసుకురావడం, ఇతరులను, ముఖ్యంగా తన కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెడతాయో ఆయన గ్రహించాడు. అందుకే ఆయన బోధనలలో నిన్ను నువ్వు తెలుసుకో అనే సూత్రానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. తత్వశాస్త్రమనేది కేవలం బయటి ప్రపంచాన్ని విశ్లేషించటం కాదు, ముందు మనల్ని మనం పరిశీలించుకోవడంతో మొదలవ్వాలని ఆయన నమ్మడానికి ఇలాంటి సంఘటనలే కారణం. సంఘటన నీటి జాడీ కథ. దీన్ని తరచుగా జాంతిపే కోపాన్ని, ఆమె గయ్యాళితనాన్ని చూపించడానికి వాడుతుంటారు కదా. అవును, అందరికీ తెలిసిన కథ అది. కాని ఈ వ్యాసం దానికి ఒక కొత్త సందర్భాన్నిస్తుంది. అవును, సాధారణంగా కథ ఏమిటంటే, డబ్బు విషయంలో వాగ్వాదం జరిగి సహనం కోల్పోయిన జాంతిపే ఒక నీటి జాడిని ఆయన తలపై కుమ్మలించింది. దానికి సోక్రటీస్ చాలా ప్రశాంతంగా ఉరుము తర్వాత వర్షం అన్నాడు. అందరూ దీన్ని విని నవ్వుతారు, ఆమె కోపాన్ని ఎగతాళి చేస్తారు. సరిగ్గా. కాని దాని వెనుక ఉన్న సందర్భం ఏమిటి? వ్యాసం ఏమి చెబుతోంది? మనం దాని వెనుకున్న ఆ కాంటెక్స్ని గమనించాలి. ఏమిటది? ఆమె రోజంతా ఇంట్లో కష్టపడి పనిచేస్తుంటే అతను ఎలాంటి సంపాదన లేకుండా వీధుల్లో తిరుగుతూ బోధించేవాడు. కుటుంబ అవసరాలు తీరడం లేదు. ఆ నిరాశ, ఆ ఒత్తిడి అవి సహజమైనవి. నిజమే. ఆమె చర్య కోపంతో కూడుకున్నదే కావచ్చు, కాని అది కారణం లేని కోపం కాదు. ఆ సంఘటన వందల కొద్ది తాత్విక చర్చల కంటే మానవ భావోద్వేగాల గురించి ఆయనకు ఎక్కువగా నేర్పింది. కోపమనేది కేవలం దురుద్దేశం వల్ల పుట్టదని, తీరని అవసరాలు, తీరని ఆశల నుండి కూడా పుడుతుందని ఆయన లోతుగా అధ్యయనం చేయడానికి ఆమె ఆచరణాత్మక ప్రదర్శన ప్రేరేపించింది. అంటే ఆమె ప్రతిచర్య ఆయనకు ఒక పరిశోధనాంశమయ్యింది. మరి ఈ సంఘటనలన్నింటినీ కలిపి చూస్తే ఆయన తత్వంపై ఆమె ప్రభావమేమిటి? ఈ వ్యాసం ప్రకారం ఆమె కారణంగా సోక్రటీస్ ఏ విషయాలను పునః పరిశీలించాడు? స్థూలంగా చెప్పాలంటే ఈ మూలం ప్రకారం ఆమె కారణంగా సోక్రటీస్ ఒక 4 ముఖ్య విషయాలను లోతుగా పరిశీలించాడు. మొదటిది, ప్రజలకు కోపం ఎందుకు వస్తుంది? అది కేవలం ఒక చెడ్డ గుణమా, లేక దాని వెనుక ఏమైనా లోతైన కారణాలు ఉంటాయా అని. రెండవది, బాధ్యతల ప్రాముఖ్యత. ఒక వ్యక్తి కేవలం ఆలోచనలలో మునిగిపోతే సరిపోదని, సమాజంలో, కుటుంబంలో తన బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఆయన గ్రహించాడు. మూడవది, గర్వం. ముఖ్యంగా మేధోపరమైన గర్వం మనుషులను ఎలా గుడ్డివారిని చేస్తుందో ఆయన చూశాడు. నాకు అన్నీ తెలుసు అనే అహంకారం వాస్తవిక జీవిత సమస్యలను చూడకుండా చేస్తుంది. కరెక్ట్. ఇక చివరిగా, పరిశీలనాత్మక జీవితం అంటే ఏమిటి?
అది కేవలం ఇతరుల తప్పులను ఎత్తిచూపడం కాదు, మన సొంత లోపాలను, మన పరిమితులను ధైర్యంగా ఎదుర్కోవడమని ఆయనకు అర్థమైంది. జాంతిపే ఆయనకు ఆ అద్దంలా పనిచేసిందన్నమాట. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె సోక్రటీస్కు తర్కాన్ని నేర్పదేలు, కాని ఆయన తర్కాన్ని మానవ అనుభవంలో నిలబెట్టింది. చాలా బా చెప్పారు. ఆమె ఆయన ఆలోచనలను జీవితంలోని కఠిన వాస్తవాలు, కోపం, ప్రేమ, బాధ్యత వంటి అసలైన భావోద్వేగాలతో పరీక్షించుకునేలా చేసింది. అంటే ఆమె లేకపోతే ఆయన కేవలం గ్రీసులోని మరో సోఫిస్ట్ లేదా ఆలోచనాపరుడుగా మిగిలిపోయేవాడేమో. కాని ఆమెతో ఆయన తత్వం నిజమైన మానవ అనుభవంలో పాతుకుపోయి వేల సంవత్సరాల పాటు నిలిచిపోయింది. అవును. చరిత్రలో జాంతిపే పేరు చాలా అరుదుగా, అది ప్రతికూలంగా కనిపిస్తోంది. కాని ఆమె ప్రభావం ఆయన బోధించిన ప్రతి విషయంలోనూ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆమె ఒక అదృశ్య శక్తి, ఆయన తత్వానికి వెన్నెముక లాంటిది. ముగింపుగా చెప్పాలంటే ఈ వ్యాసం మనకు చూపించేది ఏమిటంటే, జాంతిపే కేవలం ఒక చారిత్రక అపోహ లేదా చిన్న పాత్ర కాదు. ఆమె చరిత్రలోని గొప్ప తత్వవేత్తలలో ఒక్కరిని తీర్చిదిద్దిన ఒక అగ్ని, ఒక వాస్తవిక శక్తి. వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. జాంతిపే సోక్రటీస్ను వాస్తవ ప్రపంచంలో నిలబెట్టిందని ఈ మూలం చెబుతోంది కదా. అవును. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. మనం ఆరాధించే ప్రతి గొప్ప ఆవిష్కరణ లేదా ఆలోచన వెనుక ఇలాంటి అదృశ్య జాంతిపే పాత్ర ఎవరు పోషించి ఉంటారు? సిద్ధాంతపరమైన ఆలోచనలకు నిజమైన పదును పెట్టే ఆ వాస్తవిక ఘర్షణను, ఆ సవాల్ను వారికి ఎవరందించి ఉంటారు?